శుభోదయం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు 8వ రోజు. ప్రత్యేకించి ఈరోజు మనం అమ్మవారిని దుర్గాష్టమి, దుర్గ అలంకారంలో విజయవాడలో వేసిన ఆ అమ్మవారిని దుర్గ అలంకారంలో దర్శనం చేసుకుంటాం. అలాగే వరంగల్ భద్రకాళి క్షేత్రంలో కూడా అమ్మవారిని మనం దుర్గ అలంకారంలోనే దర్శనం చేసుకుంటాం. ఇక శ్రీశైలంలో వేసిన భ్రమరాంబాదేవిని మహాగౌరీ అనే స్వరూపంలో దర్శనం చేసుకుంటాం. అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఆ విధంగానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మనం ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించేటటువంటి మలయ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండగా, ఈరోజు సాయంత్రం స్వామివారిని చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో మళ్ళీ దర్శనం చేసుకుంటాం. దుర్గమమైనటువంటి కష్టాలను తొలగించేటటువంటి తల్లి దుర్గ. దుర్గముడు అనబడే రాక్షసుని సంహారం చేసి మనల్ని కాపాడిన తల్లి దుర్గ. లోక భయంకరుడైనటువంటి దుర్గముడు వాడిని సంహరించింది. చండముండులు, రక్తాక్షరక్ష బీజులు, శుంభనిశుంభులు, ధూమ్రలోచనుడు, మహిషాసురుడు, ఇలా ఎంతమందినో ఆ తల్లి సంహరించిందే. వీళ్ళంతా ఎవరు అంటే మనలో ఉండేటటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అసూయ, ద్వేషభావనలు ఇవన్నీ కూడా అనుకోవాలి. వీటిని తొలగించాలి. అది ఒక్క అమ్మకు మాత్రమే సాధ్యమవుతుంది. దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకాయకరణాయ సదార్ద్ర చిత్త అంటూ అమ్మవారిని మనం ఇలా స్తోత్రం చేస్తాం. సప్తశతి ఈరోజు పారాయణం చేస్తే విశేషమైనటువంటి ప్రభావం, ఫలితం మనకు లభిస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి లలితోపాఖ్యానం పారాయణం చేసిన, మార్కండేయ మహాపురాణంలో ఉండేటటువంటి సప్తశతిని పారాయణం చేసినా కూడా ఈరోజు మనకు అఖండమైనటువంటి విజయము, ఐశ్వర్యము, సుఖము, శాంతి ఇవన్నీ కూడా లభిస్తాయి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఈరోజు 9 సంవత్సరాల వయస్సు ఉండేటటువంటి బాలికను ప్రత్యేకంగా కుమారీ పూజ అన్న పేరుతో ఆ అమ్మాయికి ప్రీతికరంగా వస్త్రములను అందచేయాలి. అలాగే ఈరోజు అష్టమి తిథి. ఈ అష్టమి తిథి నాడు విశేషించి వాహన పూజ మనం చేస్తూ ఉంటాం. దీనినే మనం ప్రత్యేకంగా దుర్గాష్టమి అన్న పేరుతో మనం ఏ స్వరూపాన్ని అయితే వినియోగించి మన వృత్తులను పూర్తి చేసుకుంటున్నామో ఆయా వృత్తులలో మనకు ఉపకరించేటటువంటి సకల విధమైన సామాగ్రిని కూడా అమ్మవారుగానే భావించాలి. సర్వం శక్తిమయం అంటుంది శాస్త్రం. ఎలాగంటే నశివేన వినాదేవి దేవ్యాచన వినాశిన నైతయోరంతరం నాస్తి చంద్రశ్చంద్రిక జీవిచ. చంద్రుడిని విడిచిపెట్టి వెన్నెలలు ఉంటాయా? వెన్నెలలు ఉన్నాయి, చంద్రుడు ఉంటాడు. అలాగే మనం ఏదైనా పని చేస్తున్నామంటే మనలో ఉండేటటువంటి శక్తిని ప్రకటింపజేస్తున్నాం. శక్తి కలిగి ఉంటేనే మనం జీవించి ఉన్నట్లు. ఏ పని చేయాలన్నా శక్తి ఆధారం కనుక, శక్తి మూల కారణం కనుక ఆ శక్తిని మనం ఏ పనిముట్లలో దర్శనం చేస్తున్నామో, ఏ పనిముట్లను వినియోగించి మన జీవనాన్ని గడుపుతున్నామో ఆయా పనిముట్లు అన్నింటిలో కూడా ఈరోజు మనం శక్తినే భావన చేయాలి. అందుకే ఆయుధ పూజ ఈరోజే అని చెబుతారు. ఈనాటి కాలంలో అనేకులు ఆయుధ పూజ, అమ్మవారి పూజ అన్నీ కూడా ఒకటే రోజు దసరా నాడే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆయుధ పూజ ఈరోజు ప్రారంభం చేయాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఇలా ఈరోజు మనం దుర్గాష్టమి అన్న పేరుతో ఆయుధ పూజ చేద్దాం. అలాగే అమ్మవారిని దుర్గా అలంకారంలో దర్శనం చేసుకుందాం. అమ్మవారికి ప్రీతికరంగా చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిద్దాం. మలయప్ప స్వామివారిని సూర్యప్రభ వాహనం ఉదయం, చంద్రప్రవాహం పైన సాయంత్రము దర్శనం చేసుకుందాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.